బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా గోపవరం మండలం సిద్దమ్మ పేరెంటాలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సర్వే నెంబర్ 1623, 1624లో వామపక్షాల ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. దీంతో గుడిసెల వద్ద పేదలకు శ్రీనివాసపురం గ్రామస్తులకు మధ్య ఘర్షణ తలెత్తింది. కర్రలతో రాళ్లతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తలకు గాయాలయ్యాయి, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పేదలకు అండగా జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి. గోపవరం మండలం సిద్దమ్మ పేరెంటాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు పేదలు గుడిసెలు వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు గుడిసెల వద్ద పేదలకును శ్రీనివాసపురం గ్రామస్తులకు మధ్య ఘర్షణ తలెత్తినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ ఘర్షణ గల కారణాలు ఏమై ఉంటాయి? అందులో ఒకరికి తలకు కూడా గాయమైనట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కొంతమంది పాత కమ్యూనిస్టు లీడరు, కొంతమంది ప్రజా సంఘాలు అమాయకులైనటువంటి ప్రజలను రెచ్చగొట్టి ఇక్కడ స్థలాలు వస్తాయి, అక్కడ స్థలాలు వస్తాయి అంటూ వాళ్ళ చేత గుడిసెలు వేపిస్తూ ఉన్నారు, వాళ్ళకు ఆశ కల్పిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే బద్వేలి సమీపంలో ఉన్నటువంటి గోపవరం మండలము శ్రీనివాసపురం గ్రామం సమీపంలో నేషనల్ హైవేకి పక్కనే ఒక తిప్ప లాంటి ప్రాంతం ఉంటుంది. ఆ తిప్ప పైన కొన్ని రోజుల క్రితం అనేక మంది గుడిసెలు వేసుకొని అక్కడ ఉంటూ ఉన్నారు. అంటే కొద్ది రోజుల పాటు ఈ గుడిసెల్లో ఉంటే వాటిని తర్వాత ప్రభుత్వము పట్టాలు ఇస్తుంది, వాటిని అమ్ముకోవచ్చు, లేదంటే ఇల్లు కట్టుకోవచ్చు అన్న ఆశ కల్పించడం కారణంగా అనేక మంది అక్కడికి వచ్చి గుడిసెలు వేసుకొని ఉన్నారు. అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాసపురం గ్రామస్తులు మా ఊరి పరిధిలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మీరు ఆక్యుపై చేస్తే రేపటి రోజున మా అవసరాల పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు కొన్ని రోజుల నుంచి అపోజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంటే దీనిపైన గతంలో రెవెన్యూ అధికారులకు స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గుడిసెలు వేస్తున్నారు, ఆ పేద ప్రజల పేరు చెప్పి కొంతమంది వాళ్ళను ఆశ కల్పించి తీసుకొస్తున్నారు, కాబట్టి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటది, మీరు వాటిని తొలగించండి అని రెవెన్యూ అధికారులకు చెప్పినప్పటికీ వాళ్ళు చూసి చూడనట్లు వ్యవహరించడంతో చివరకు అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులే ఆ గుడిసెలను తొలగించే ప్రయత్నంలో ఏకంగా వాటిని తగలబెట్టారు. నిప్పు పెట్టడంతో అవన్నీ కూడా చాలా వరకు కాలిపోయాయి. దీంతో ఇంతకాలం అక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ప్రతిఘటించి గ్రామస్తులు పైకి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వ్యక్తికి తలకు కూడా గాయమైంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పాటు ఈ గొడవకు కారణమైనటువంటి అక్రమంగా చేసినటువంటి ఆ గుడిసెలన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితమే స్థానిక గోపవరం మండల రెవెన్యూ అధికారులు వాటిని పూర్తిగా కూల్చివేశారు. అక్కడ ఎవరు కూడా మళ్ళీ తిరిగి గుడిసెలు వేయవద్దు, ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ ఎవరైనా మళ్ళీ గుడిసెలు వేయడానికో లేకంటే గుంపులు కట్టడానికో ప్రయత్నిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ప్రస్తుతానికైతే అక్కడ గొడవ సర్దుమణిగింది. కేవలం కొంతమంది వ్యక్తుల కారణంగానే ఇలాంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. వారిని గుర్తించి ఈ జనాన్ని ఎవరైతే మొబిలైజ్ చేసి అక్కడ గుడిసెలేయడానికి కారణమయ్యారో అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళపైన కేసులు కట్టి కఠిన చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవు అన్నది అక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి మాట. పోలీసులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. అందరూ